సో మన సిరిసిల్లలో ఏం జరుగుతుంది, మన సిరిసిల్ల బస్ స్టాండే ఉన్నదే ఇరుకు. ఆ ఇరుకులో ముఖ్యంగా డ్రైనేజ్ క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ బస్ స్టాండ్ అనేది క్లోజ్ చేయడం వల్ల బస్సులన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి. ఆ రోడ్డు మీదకి రావడం వల్ల జనాలందరూ అంటే వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాబట్టి చాలా చోట్ల ప్రయాణం చేస్తూ ఉంటారు. వివిధ కారణాలతో సిరిసిల్లకు వచ్చి వారి పనులు ముగించుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి వారందరూ కూడా బస్ స్టాండ్ లేక రోడ్డుపైనే బస్సుల కోసం వేచి చూస్తూ వాహనదారులకి రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. సో రోడ్డు మీదనే చాలామంది జనాలు కూడా ఒకసారి చూడండి ఇక్కడ ఎలా నిల్చున్నారు. వీళ్ళు నిల్చున్నది కాకుండా ఇక్కడ బైక్స్ పార్కింగ్ కూడా, అటు బైక్ పార్కింగు, ఇటు ప్రయాణికులు, ఇటు బస్సు, చాలా ఇబ్బంది ఎదురవుతుంది. సో మరి ఏం జరుగుతుందో ఒకసారి మనం వార్త కూడా చూద్దాం. రోడ్డే బస్ స్టాండు. సిరిసిల్లలోని పాత బస్ స్టాండ్ వద్ద శుక్రవారం బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూడడం కనిపించింది. తక్కువ బస్సులు నడుస్తుండడం, స్థానిక బస్ స్టాండ్లో డ్రైనేజీ పనులు కొనసాగుతుండటంతో బస్సులు లోపలికి వెళ్లడం లేదు. బయట ప్రధాన రహదారిపైనే నిలుపుతూ ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వచ్చిపోయే వాహనాలు, ప్రయాణికుల రద్దీ, బస్సుల రాకపోకలతో పాత బస్ స్టాండ్ వద్ద గజిబిజిగా మారిపోయింది. బస్సులు తక్కువగా నడవడంతో ఆటో వాళ్ళు ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి స్థలంలో ద్విచక్ర వాహనాలను నిలుపుతుండటంతో ప్రయాణికులు నిల్చునేందుకు సైతం, అంటే నిలబడేందుకు కూడా సైతం ఇబ్బంది పడుతున్నారంట. సో బస్సులు కూడా తక్కువ నడుస్తున్నాయి. ఈ తక్కువ నడవడం వల్ల కూడా ప్రయాణికులు ఏం చేస్తున్నారంటే ఆటోలలో వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళడం వల్ల ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళ ప్లేస్మెంట్, వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు. ఇప్పుడే మన డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఆటోల రేట్లు కూడా పెంచేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ బైక్స్ పార్కింగ్ చూడండి, వీళ్ళు ఎక్కడ నిల్చోవాలి, ఇటు బైక్ పార్కింగ్, ఇటు బస్సు, ఇటు అయితే రాలేని సిచ్యువేషను. మళ్ళీ బస్సులు ఎందుకు తక్కువ నడుపుతున్నారో అర్థమయ్యట్లేదు. ఇక మీ మొత్తం రోడ్డు మీద నిల్చున్నారు. అటు డ్రైనేజీ క్లియర్ చేస్తున్నారు కాబట్టి అది బస్ స్టాండ్ మొత్తం క్లోజ్ చేసేసారు. ఇక మరి అక్కడ డ్రైనేజ్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, ఆ బస్ స్టాండ్ ఎప్పుడు మళ్ళీ రీఓపెన్ అవుతుందో కూడా తెలియదు. సో మొత్తం ఇక ఒకసారి చూడండి ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి. 3 బస్సులు. ఇగో ఈ బస్సు అయ్యి ఒకవేళ సడన్గా ఏమైనా అయితే ఈయనకేం కావాలి, ఇగో ఇళ్ళకెళ్ళి ఒక ఆయన వస్తున్నాడు. ఇక బస్సు ముందటనే ఆటో వాళ్ళు. ఏంది పరిస్థితి? మరి పోలీస్ సిబ్బంది అంటే ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారు, మరి అధికారులు ఏం చేస్తున్నారు, మరి చూసి చూడనట్టు మీరు ఎందుకుంటున్నారు? మరి అది డ్రైనేజ్ అనేది నిన్న కమిషనర్ కూడా తొందరనే ఫినిష్ చేస్తాం, ఈ రోజు కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. మరి అది ఎప్పటి వరకు క్లియర్ అయిపోతుందో కూడా తెలియదు. కానీ వాహనదారులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారు. బాధితులు అయితే నిజంగా చాలా మంది మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు ప్రయాణికులు. ద్విచక్ర వాహనదారులు అంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ట్రాఫిక్ సమస్య ఉంది. సో ఒకసారి అధికారులు తొందరగా పట్టించుకున్న డ్రైనేజీ సమస్య క్లియర్ చేసి బస్ స్టాండ్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఒకసారి చూసుకోండి.